నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ఏ రకమైనటువంటి వైబ్రేషన్స్ వచ్చాయనేది మనం స్పష్టంగా చూసాం. ఎప్పుడైతే ఎన్నికల సమయం అంటే దాదాపుగా ఇంకా ఎన్నికలు 6 నెలల్లో జరుగుతాయనగా తెలంగాణలో ఇంటెలిజెన్స్ విభాగం చేసినటువంటి పని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుచేటు. ఎందుకనంటే ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా వ్యవహరించలే. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన నేతృత్వంలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయినటువంటి ఉన్నతాధికారులు ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, అలాగే తిరుపతన్న, ఈ నలుగురు కూడా చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి కోకొల్లలు. దానికి సంబంధించి ఆయన అమెరికా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇండియాకు వచ్చారు. విచారణ ఎదుర్కొంటున్నారు. దాదాపుగా ఇప్పటికి 4 సార్లు విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు తాజాగా మరోసారి విచారించారు. 4 సార్లు కూడా ఆయన నోరు మెదపలా. ఇప్పుడు తాజాగా ఆయన ఒక బాంబు పీల్చారు. తెలంగాణలో ఈ రకమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం అప్పటి డీజీపీ అని. ఆ హయాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి ఆ టర్మ్లో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆ మహేందర్ రెడ్డి ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి నేను చేయించాను అని చెప్పి బాంబు పీల్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు, అప్పుడు కేసీఆర్ సర్కార్, వాళ్ళ పేర్లు చెప్పట్లా. ఎందుకంటే ఈ రావు బ్యాచ్ ఒకటే సామాజిక వర్గం, ఇంకా అంతా ఒకటే, మీది తినాలి మాది తినాలి అన్నట్టు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మహేందర్ రెడ్డి ఆయన పేరు రావడం అనేది కీలకమైనటువంటి చర్చగా జరుగుతుంది పోలీసు వర్గాలు. వాస్తవానికి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఉన్నతాధికారులు ఫాలో అవుతారు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇట్స్ వెరీ కామన్ థింగ్ అది. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా గులాబీ నేతలను ఆయన ప్రసన్నం చేసుకోవడం, ప్రొటెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఆయనపై ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది? ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచార వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ చాలా కీలకమైనటువంటి సమాచారం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ విభాగంలో ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి ఉగ్రవాదులు కానీ తీవ్రవాదుల ముప్పు ఉందా, గతంలో జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరి ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంది అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కొంత సమాచారాన్ని సేకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుంది. ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్య పాత్ర. కానీ ఏం చేశారు వీళ్ళు? రాష్ట్ర సమాచారాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇది చేశారు, దగ్ధం చేసినట్టు. దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం చేశారు. దీనంతటికీ కారణం ఎవరు? కేసీఆర్ చెబితేనే చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన పేరు చెప్పకుండా, అంటే గులాబీ నేతల పేర్లు చెప్పకుండా, ఈయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన చెప్పడం వల్లే మేము చేసాం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? సరే, ఖచ్చితంగా పాత్ర ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారు చెప్తేనే కదా చేసింది. ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్రణీత్ రావు ఉన్నాడో, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ఈ నలుగురు కూడా 4 విభాగాలుగా ఈ యొక్క వ్యవస్థను నడిపించారు. కొంతమంది సమాచారం ఇవ్వడం, ఎవరి ఫోన్లను ఎలా ఎప్పుడు ట్యాప్ చేయాలి, అలాగే బడా వ్యాపారస్తులను బెదిరించడం, వారి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం, అక్రమ కేసులు బనాయించడం, కిడ్నాప్ కేసులు, సందిట్లో సడేమియా అన్నట్లు రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. ఇవి రావ్ అండ్ గ్యాంగ్. దీనికి సంబంధించి ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం, ప్రణీత్ రావును మరొకసారి విచారించారు పోలీసులు. దీనికి సంబంధించి అంటే ఎంతవరకు ప్రభాకర్ రావు ఇస్తున్నటువంటి సమాచారం కరెక్టా కాదా, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. త్వరలోనే ఈ ఇద్దరిని కూడా మరొకసారి అంటే ఫేస్ టు ఫేస్ ఇద్దరిని ఒక చోటు ఉంచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యవహారానికి, ఈ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతాయి. గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలు, ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల ఫోన్లు ట్యాపింగ్ సంబంధించి బండి సంజయ్ లాంటి నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు విచారణకు రావాలని. ఇటువంటి క్రమంలో ఈ యొక్క రావ్ అండ్ గ్యాంగ్ జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, పొలిటికల్ పార్టీస్, ఇలా అందరి ఫోన్లు ట్యాప్ చేయించారు. అంటే మూడోసారి అధికారంలోకి రావటానికి గులాబీ దళాధిపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఏం చేయించాడు, ఎలా చేయించాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ నలుగురు కూడా ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న, ఈ నలుగురు ముఖ్యమైనటువంటి అధికారులుగా ఉన్నారు ఎస్ఐబిలో. ఉన్నటువంటి తరుణంలో
వారికి ప్రభాకర్ ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్. అలాగే ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, సంభాషణ ఏంటి, హవాలా మనీ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ వాలిపోవడం, ఆ డబ్బుల్ని వాళ్ళు బెదిరించడం, ఆ డబ్బులు లాక్కోవడం. అలాగే కొంతమంది వ్యాపారవేత్తలు అలాగే ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులను బెదిరించి కిడ్నాప్ చేసి వారి దగ్గర నుంచి బలవంతంగా కొన్ని షేర్లను బదలాయించుకోవడం. ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఒక్క కేసులోనే అనేక రకాల అంశాలు వచ్చాయి ఈ నలుగురి మీద. కిడ్నాప్ కేసులు కానీ, బెదిరింపులకు కానీ, బలవంతపు వసూళ్లు కానీ, ఇట్లా. ఇప్పుడు తాజాగా ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటివరకు నోరు మెదపలా. తాజాగా 5వ ఎంక్వైరీలో మాకు డీజీపీ సార్ చెప్తేనే చేసాం అని. మరి డీజీపీ సార్కి ఎవరు చెప్పారు? బాసేగా, బిగ్ బాస్ చెప్తేనేగా చేసింది. సో ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలు త్వరలోనే బయటికి రాబోతున్నారు ఈ వ్యవహారంలో. ఖచ్చితంగా ఇప్పటికే దాదాపుగా పోలీసులు 1000 మందిని విచారించారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏం జరిగింది ఏంటనేది ఈ నలుగురి నుంచే కాదు, ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అలాగే టాస్క్ ఫోర్స్ ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారిని కూడా విచారించినటువంటి అధికారులు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కేవలం అధికారం కోసం మూడోసారి ఎలా అయినా సరే మనం హ్యాట్రిక్ సాధించాలన్న ఉద్దేశంతో ఫోన్లను ట్యాపింగ్ చేయించినటువంటి కేసీఆర్ అండ్ బ్యాచ్ వారి భరతం పట్టాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి వారిని బయటికి లాగాలి అనే ఇది కూడా డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అదే డిమాండ్ చేస్తుంది. చూడాలి ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో, ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ ఉంటాయనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. త్వరలోనే ఈ వ్యవహారంలో మాత్రం చాలా బిగ్ లీడర్స్ మాత్రం అరెస్ట్ అవ్వక తప్పదు. అలాగే కొంతమంది మాజీ ఐపీఎస్లు కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.